మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ నేతల మధ్య ఏర్పడ్డ ఘర్షణ ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై అదే పార్టీకి చెందిన సాయి సుమిత్, వెంకటతో పాటు మరో 4 వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రామకృష్ణ సాయి సుమిత్ పై గాజు సీసాతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సాయి సుమిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆయన తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిని స్టేషన్కు తీసుకొచ్చారు. రాత్రి 9 గంటలు దాటినా స్టేషన్లోనే వారిని ఉంచిన వ్యవహారంపై ఎమ్మెల్యే కొలికపూడి మండిపడ్డారు. దాడికి ప్రయత్నించిన వారిని వదిలేసి ఆత్మరక్షణ కోసం ప్రతిచర్య చేసిన రామకృష్ణపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం అమానుషమని మండిపడ్డారు. సాయి సుమిత్ వెనుక కొన్ని శక్తులున్నాయని, ఈ కేసులో ఎస్ఐ కేవీ జీవి సత్యనారాయణపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా కేసును బనాయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా తిరువూరు పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. 307 కేసులో 30 తారీఖులో అవును. మీ ఇంటి దగ్గరికి 10 మంది వచ్చి కొడితే మీరు ఆత్మరక్షణ కోసం సంఘటన ఎక్కడ జరిగింది? రామకృష్ణ ఇంటి మీద వాళ్ళు వచ్చారా? వాళ్ళ దగ్గరికి రామకృష్ణ వెళ్ళాడా? వాళ్ళు రామకృష్ణ మరి బాధితులు ఎవరు? 10 మంది వచ్చి రామకృష్ణ మీద పడ్డారు. ఇక తిరుపతి జిల్లా తిరుమల అభివృద్ధికి టీటీడీ తుడా మధ్య సమన్వయం అత్యంత అవసరమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. భక్తుల రాకపోకల నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి టీటీడీ సహకారం కీలకమని స్పష్టం చేశారు. ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది భక్తులు, వీఐపీలు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి తిరుమలకు తరలివస్తున్నారని గుర్తు చేశారు. ఈ రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్ల విస్తరణ, అనుసంధానం అవసరమన్నారు. టీటీడీ తుడా పరస్పర సహకారంతో తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తుడా చైర్మన్ తెలిపారు. తిరుమలకి రెండింటికి 100% లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అయినా సరే, రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే, బస్టాండ్ నుంచి అయినా సరే పిలిగ్రిమ్స్ తిరుమలకి రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్, ట్రాఫిక్ తగ్గించేదానికి కానీ, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం కానీ, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేసేదాని కోసం రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాస్ ప్లాన్ రోడ్స్ కూడా ఇంకా ఒక 3 to 4 రోడ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే మనం ఎప్పుడు తిరుపతి ఆర్ట్ పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. కాబట్టి వివిఐపీ వచ్చినప్పుడంతా వాళ్ళ పిలిగ్రిమ్స్కి జామ్ చేయటం, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంకొక 2-3 రోడ్లు ఎంత పెద్ద వివిఐపీ వచ్చా కూడా, ఎంత జామ్ అయినా కూడా పిలిగ్రిమ్స్కి ఇబ్బంది లేకుండా డివోటీస్ హ్యాపీగా వచ్చి హ్యాపీ పోయే విధంగా రోడ్స్ అన్నీ కూడా మాస్ ప్లాన్స్ చేయడం జరుగుతుంది. దానికనేసి కూడా టీటీడీ ప్లానింగ్ ఇంజనీర్ వింగ్ కావచ్చు, టుడా నుంచి ప్లానింగ్ ఇంజనీర్ వింగ్ కావచ్చు, ఇద్దరు సహకారంతోనే తిరుపతిని డెవలప్ చేసేదానికి ముందుకెళ్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ధర్మ ప్రచార పరిషత్ కార్యాచరణల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 142 మంది కాంట్రాక్టు డ్రైవర్లను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వ ఆమోదానికి బోర్డు సిఫారసు చేయడం, తిరుమలలో 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి కన్సల్టెన్సీ కమిటీ ఏర్పాటు, అలిపిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కన్సల్టెన్సీ నియామకం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు, అన్ని కార్యాలయాలను ఒకే భవనంలో కేంద్రీకరించడం కోసం పరిపాలనా భవనం నిర్మాణం, ఒంటమిట్ట కోదండ రామాలయంలో అన్న ప్రసాద వితరణకు 4.35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈరోజు ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఏర్పడిందో దాని తర్వాత ఇది 9వ సారి
ఈ సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద కూలంకషంగా చర్చించి అందరి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలు చేశాం. ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక్కొక్క పాయింట్ ఏదైతే మేము ఇవాళ నిర్ణయాలు చేశామో దాని మీద ఈవో గారు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత మీకేమన్నా దాని మీద అనుమానాలు ఉంటే మేము దానికి సమాధానం చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఈ ఈవో గారిని దీని మీద ఈరోజు నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. రైట్, ఇక రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో కంట్రోల్ తప్పి స్విఫ్ట్ డిజైర్ లారీ కిందకి దూసుకెళ్లింది. కారులో నుంచి బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.